వైసీపీ కార్యకర్తలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో మరోసారి వైరల్గా మారింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ రాఘవ లైవ్ ద్వారా అందిస్తారు. రాఘవ, చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? ఆ యొక్క పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో ఆల్రెడీ బేడీలు వేసిన దాంట్లో నిలిచింది, ఇప్పుడు మరోసారి ఎందుకు నిలుస్తుంది? అసలు ప్రతినిత్యం కూడా పోలీస్ స్టేషన్ ఏదో ఒక వార్తలు అయితే నిలుస్తూనే ఉంటుంది. ఎందుకు అక్కడ పరిస్థితి అసలు దాపరించింది? థ్యాంక్ యూ. మరి పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీస్ స్టేషన్ లో కానీ పోలీస్ స్టేషన్ వ్యవహారం కూడా గతంలో కూడా వైసీపీ ప్రభుత్వంలో కూడా రకరకాలుగా కూడా ఎప్పుడైనా సరే రాష్ట్రంలో కూడా ఈ పల్నాడు జిల్లా చెప్పుకోదలుచుకోవాలంటే ఈ పోలీస్ వ్యవహారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందువల్ల అంటే గత ప్రభుత్వంలో కూడా పోలీస్ వ్యవస్థ కూడా ఇలానే తయారైంది. ఏదంటే ఇటీవల కూడా కొంతమంది ఐపీఎస్ కూడా కోర్టులో కేసులు కూడా నమోదు చేశారు. అదే విధంగా ఈ ప్రభుత్వం వచ్చినా కూడా పోలీసు తీరు కూడా మారిన వైరం. అయితే ఈ విధంగా ఈ నేపథ్యంలోనే గతంలో స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా వైసీపీ కార్యకర్తను అక్రమంగా నిర్బంధించారని కూడా వైసీపీ కార్యకర్తలు కూడా నిన్న పోలీస్ స్టేషన్ ముందు కూడా ధర్నా చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పల్నాడు జిల్లాలో ఈ దాచేపల్లి భాస్కర్ కూడా గతంలో కూడా అక్రమ మైనింగ్, ఈ రేషన్ బియ్యం వంటి కూడా దాంట్లో కూడా కలుగు చేసుకున్నాడు. ముడుపులు పుట్టినవి కూడా గతంలో కూడా పత్రికల్లో కూడా ఛానల్లో కానీ చూసిన వ్యవహారం కూడా ఉంది. అయితే ఈ విషయం మీద కూడా మరి జిల్లా ఎస్పీ కూడా దానికి చూస్తున్నట్టు కూడా వ్యవహరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇంత వివాదం కూడా స్థానికంగా ఎస్ఐ కూడా ఈ విధంగా కూడా తెచ్చుకోవటం వల్ల కూడా అసలు ఏం జరుగుతుందో కూడా స్థానిక ప్రజలకు కూడా భయాందోళనకు గురి చేస్తున్నారు అనుకోవచ్చు. ఎందువల్ల అంటే స్థానికంగా సిఐ కూడా కొంతమంది కార్యకర్తల ప్రత్యేకంగా కూడా ఓన్లీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వైసీపీ కార్యకర్తలు కూడా తీసుకెళ్లి అక్రమంగా నిర్బంధించి, అంటే నిన్న జరిగిన వ్యవహారంలో కూడా టీడీపీ యొక్క కార్యకర్త కారులో కూడా తీసుకొచ్చి కూడా పోలీస్ స్టేషన్ లో తన స్వయాన బంగ్లాలో కూడా నిర్బంధించి థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించినట్టు కూడా తెలుస్తుంది. ఈ హరికృష్ణను కూడా కోర్టు ముందు కూడా జడ్జి ముందు కూడా దానికి ఇలా అక్రమంగా అరెస్ట్ చేశారు, నన్ను నానా ఇబ్బందులు పెట్టారు, నానా ఇబ్బందులు పెట్టి కూడా నన్ను దెబ్బలు కూడా కొట్టారని కూడా జడ్జి ముందు కూడా నన్ను చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఈ విధంగా కూడా ఎంత జరుగుతున్నా సరే కానీ రాష్ట్రంలో కూడా మరి ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. కొన్ని స్థానిక వైకోపా నాయకులు కూడా వస్తుంది. నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు బల్లా ఎనుకొండ ఎమ్మెల్యే బల్లా బెమ్మనాయుడు, నర్సాపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా, ఈ మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా నిన్న జైలు కూడా వచ్చి పరామర్శించినట్టు కూడా ఉంది. హరికృష్ణను కూడా అది ఏ విధంగా అసలు ఈ విధంగా అక్రమమైన భరించకూడా స్థానిక సిఐ మీద కూడా ప్రైవేట్ కేసు కూడా వేసి అసలు సిఐని కూడా ఏదైనా సరే డీజీపీ స్థాయిగా కూడా తీసుకెళ్లి దాని ఎంతవరకు అయినా సరే మేము ప్రైవేట్ కేసు వచ్చి కూడా సిఐని కూడా ఏదైనా సరే కేసు కూడా బనాయించడం కూడా స్థానిక నాయకులు కూడా చెప్తున్నట్టు కూడా వైసీపీ నాయకులు కూడా చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఈ ప్రభుత్వంలో కూడా ఇలానే చేశారు, మరి మేము కూడా రైట్ రాకు. అయితే ఇదంతా కూడా ఓవరాల్గా మొత్తం కూడా ఏవైతే జరుగుతుందో ఈ యొక్క మొత్తం కూడా రెడ్ బుక్ మహిమ అని చెప్పుకోవచ్చా? కేవలం కక్షపూరితంగానే టీడీపీ ఇక్కడ కార్యకర్తలు వ్యవహరిస్తుంది అనుకోవాలా? అంటే గతంలో కూడా ఈ విధంగా ఎవరిచ్చారు పోలీసులు తీరు కూడా మరి కూటమి ప్రభుత్వంలో కూడా అదే విధంగా సాగుతుందని కూడా ఇప్పుడు వైసీపీ నాయకులు కూడా అంటున్నారు. కానీ ఏది ఏమైనా సరే ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంది. కానీ ఈ విధంగా ఎక్కడ ఏ పార్టీ వస్తే ఆ పార్టీ అధికారం పడి వాళ్ళ నాయకులను బట్టి చెప్తే ఇలా చేయటం వల్ల కూడా కరెక్టే కాదని కూడా ప్రజల్లో కూడా ఈ యొక్క జరుగుతుంది, సమాచారం రద్దు జరుగుతుంది. కానీ ఈ రద్దు జరగటం వల్ల కూడా ప్రజల్లో కూడా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం కూడా పోలీస్ అధికారులు కూడా ఇలా నిర్ణయాలు తీసుకోవడం, అలాగే స్థానిక రాజకీయ నాయకుల వల్ల చెప్పడం వల్ల తీసుకోవడం వల్ల జరుగుతుందని కూడా సమాచారం. అంటే ఈ విధంగా జరగడం వల్ల రెడ్ బుక్ కూడా వ్యవహారం జరుగుతుందని కూడా స్థానికులు చెబుతున్నారు. అంటే ఇక్కడ టీడీపీ వాళ్ళకైతే మేమైతే ఏ విధంగా చెప్పడం లేదు. కానీ స్థానికంగా హరికృష్ణ కూడా గత ఎన్నికలప్పుడు కూడా రాళ్ల బాంబులు, సీసా బాంబులు కూడా వ్యవహరించినట్టు కూడా ఉంది. అంతమైన రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసి ఉంది. అదిగాక స్థానికంగా నాయకులు కూడా డబ్బులు ఇవ్వాల్సిందే. ఆ కేసు మీద కూడా అరెస్ట్ చేసినట్టు కూడా పిఐ భాస్కర్ తెలిపినట్టు కూడా తెలుస్తుంది. వరుణ్.
రైట్. అసలు దీని మొత్తం మీద కూడా ఆ ఎరపతినేని శ్రీనివాస్ పేరే బాగా బహుగా వినిపిస్తూ ఉంది. సో దీని మీద అసలు ఆయన మనం స్పందిస్తున్నారా, ఆయన ఏమీ స్పందించకుండా ఎలా ఉన్నారు? ఎందుకంటే ఆయన ఏరి కోరి తెచ్చుకున్న సీఏ అంటూ కూడా వార్తలు కథనాలు ప్రసారం అవుతూ ఉన్నాయి. అక్కడ స్థానికులు కూడా చర్చించుకున్న పరిస్థితి ఉంది. సో దీని మీద అసలు ఎరపతినేని శ్రీనివాస్ నేను తెచ్చుకోలేదు, గవర్నమెంట్ అపాయింట్ చేసిందని చెప్పడం కానీ, ఆయన క్లారిటీ ఇవ్వగానే ఏమైనా జరిగిందా లేదా అసలు? అయితే స్థానిక ఎమ్మెల్యే మటుకి ఎటువంటి సమాచారం కూడా ఇవ్వలేదు. అది ఇది ఎరపతినేని మీద కూడా చెప్పుకోవడం కూడా వైసీపీలో కూడా చెప్పడం తప్ప దీని మీద ఎరపతినేని కూడా వ్యవహారం ఎక్కడా లేదు. అంటే స్థానికంగా సీఆర్ అంటే లోకల్ నాయకుల వల్ల చెప్పడం వల్ల ఇదంతా జరుగుతుంది అని స్థానికంగా ఎమ్మెల్యే కూడా ఈ విషయం తెలిస్తే కూడా స్థానిక ఎమ్మెల్యే కూడా ఎరపతినేని కూడా ఒప్పుకోడు. కానీ ఈ స్థానిక నాయకుల వల్లనే ఇదంతా జరుగుతుందని కూడా ప్రజలు కూడా అనుకోవడం జరుగుతుంది. అంటే అసలు సిఐ తీరు కూడా గతంలో గురిజాల కొన్నాళ్ళు చేశాడు. గురిజాల కూడా ఈ విధంగా జరుగుతుంటే దాచాపల్లి కూడా మార్చుకుని బదిలీ చేసుకున్నట్టుంది. అంటే బదిలీ చేసుకున్నా కూడా వెంటనే అక్కడ కూడా సిఐ వ్యవహారం కూడా రచ్చకెక్కినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో పొందుగోలు చెక్క పోస్టుగా కానీ గ్రానైట్ ర్యాలీలు కానీ లేకపోతే రేషన్ బియ్యమే కానీ లేకపోతే స్థానికంగా అక్రమ ఆయనం కానీ ఏదైనా సరే ప్రతి దాంట్లో కూడా కలగ చేసుకుంటున్నాడు. ప్రతి దాంట్లో కూడా కమిషన్ కూడా తీసుకుంటున్నారు అని కూడా ప్రజల్లో కూడా చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిఐ కూడా స్థానిక సిఐ కూడా చాలా వ్యవహారం కూడా రాష్ట్రం అంతా పేరు మోగుతుంది. అంటే ఈ గతంలో ప్రభుత్వంలో కూడా ఇక్కడ వచ్చిన పనిచేసే సిఐ కూడా ఏదైనా సరే డబ్బు వ్యవహారంలో కూడా కలుగు చేసినట్టు కూడా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర లెవెల్లో కూడా ఈ అంతర్జాతీయ అంటే తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మధ్య బోర్డర్ కూడా ఉంది. ఈ బోర్డర్ వ్యవహారాలు కూడా స్థానిక సిఐ కూడా ఒక కానిస్టేబుల్ పెట్టుకొని వ్యవహారం అంతా చూసుకున్నట్టు ఉంది. ఈ కానిస్టేబుల్ ద్వారా డబ్బులు వసూలు చేసినట్టు కూడా వ్యవహారం కూడా స్థానిక పత్రికలు కూడా తెలుస్తున్నట్టు ఉంటుంది. అంటే ఈ వారం అంతా ప్రజల్లో కూడా గందరగోళంగా ఉంటుంది. అసలు ఈ విధంగా ఎందుకు చేయటము అంటే స్థానికంగా వైసీపీ నాయకులు అయితే 4-1 నోటీస్ ఇచ్చి దానికి అసలు ఏంది వ్యవహారం ఏందని కూడా న్యాయవాదులు కూడా సమర్థించారు. అంటే హరికృష్ణని అరెస్ట్ చేయడంలో 4-1 నోటీసు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. మీరు అక్రమ అరెస్ట్ చేశారు. అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే 4-1 నోటు కూడా ఇచ్చి తీరాలి కంపల్సరీగా. అంటే ఏ నోటీసు లేకుండా అక్రమ అరెస్ట్ చేయటం, పాత కేసులో తవ్వడం వల్ల ఇది అక్రమ అరెస్ట్ చేశాను కూడా సిఐ కూడా నిన్న న్యాయవాదులు కూడా అడిగితే ఏ విధంగా కూడా చేయలేదు. అంటే గతంలో కూడా ఈ విధంగానే మంగళగిరి ఆమెని కూడా కృష్ణవేణి అరెస్ట్ చేసిన సమయంలో కూడా వైకాపా నాయకులు కానీ లేకపోతే నాయకులు కానీ లేకపోతే న్యాయవాదులు కూడా వస్తే పోలీస్ స్టేషన్ కి సంఖ్యలు వేసినట్టు కూడా తీరుతున్న కూడా అప్పటికే రాష్ట్రం కూడా గందరగోళం కూడా అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ విధంగా కూడా స్థానికంగా కూడా సిఐ కూడా ఈ విధంగా గట్టిగా అంటే సిఐని కూడా ప్రజలు కూడా మార్పు కూడా అంటే ప్రజలు కూడా సహాయం చేయాలి. కానీ ఈ విధంగా ఒక పక్క వంతు కూడా అనేది సిఐ కూడా ప్రజల రచ్చ జరుగుతుంది. వరుణ్ రైట్ రావు. అయితే గతంలో ఇక్కడ వైసీపీ నాయకులు చేశారు కాబట్టి ఇక్కడ ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం చేస్తుంది అనుకోవాలా ఖచ్చితంగా? లేదు అంటే ఎవరినైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళు మాత్రమే ఈ విధంగా చేస్తున్నారు అనుకోవాలా? రెండింటిలో ఏంటి వాస్తవం అసలు? ఏదైనా గతంలో కూడా టీడీపీ నాయకులు ఈ విధంగానే ఇబ్బంది పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా వైకాపా ప్రభుత్వంలో కొంతమంది టీడీపీ నాయకులు కూడా అక్రమంగా కేసులు బనాయించి కూడా పోలీస్ స్టేషన్ లో పెట్టి కూడా చిత్రహింసలు గురి చేస్తున్నట్టు కొన్ని సంఘటనలు లేకపోలేదు. అదే ఈ విధంగా కూడా కొడవ ప్రభుత్వం ఇలానే కొన్ని వాళ్ళ మీద కేసులు పెట్టే వాళ్ళ మీద కూడా అక్రమంగా కేసులు కూడా బనాయించుకొని అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిందే ఇప్పుడు కూడా ప్రభుత్వం కూడా చేసింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్థానిక నాయకులు చెప్పడం వల్ల కానీ సిఐ ప్రవర్తించాడని కూడా చెప్పుకోవడం. ఎప్పటికైనా సరే సిఐని కూడా బదిలీ చేయాలని కూడా కొంతమంది ప్రజలు కూడా కోరుతున్నట్టు ఉంది. ఎందుకంటే ఈ విధంగా రచ్చ జరుగుతుంది. రాష్ట్ర లెవెల్లో కూడా ఈ రాజకీయం కూడా రచ్చ జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. అంటే ఇతను స్థానికంగా సిఐ కూడా బదిలీ చేయాలని కూడా కొన్ని వర్గాలు కూడా ఇప్పటికే ప్రైవేట్ కూడా చేశారు. ఏదైనా సరే ఏమైనట్టు స్థానిక పోలీసులు కానీ రాష్ట్ర పోలీసులు కానీ ప్రజలు కూడా న్యాయం చేయాలని కానీ ఒకవైపు కూడా వ్యవహరించాలని లేదు. ప్రైవేట్ కోచ్ కూడా వేస్తే కోర్టులో కూడా ఏ తీర్పు ఏ విధంగా మరి వస్తుందో కానీ తెలియాలి. మరి అంటే స్థానిక ఇప్పుడు 2 కేసుల్లో కూడా వివాదంగా మారింది స్థానిక సిఐ మీద కూడా. అంటే గత ప్రభుత్వంలోనే ఈ విధంగా జరుగుతుంది, వీళ్ళు కూడా ఈ ప్రభుత్వంలో జరుగుతుందని కూడా తెలుస్తుంది. వరుణ్ రైట్ రాకు. అయితే ఆ వైసీపీ నాయకులకి ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి అయితే అండగా ఉంటున్నారు. సో ప్రస్తుతం ఈ యొక్క పల్నాడు జిల్లాలో జరుగుతున్న పూర్తి వ్యవహారాలకి ఏమన్నా వైసీపీ ముఖ్య నాయకులు ఏమన్నా అండగా నిలిచే పని అక్కడ ఏమన్నా జరుగుతుందా లేదా అసలు? అయితే అక్రమ అరెస్ట్ చేయడం ఏమంటేనే వైసీపీ నాయకులు కూడా ఎక్కడికక్కడికి లీగల్ న్యాయవాదులు కూడా సమాచారం చేరవేసి ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా చేరవేస్తున్నారు. అంటే గతంలో కూడా ఇలా న్యాయవాదులు వస్తే కూడా పోలీసులు కూడా ఈ విధంగా ఎదురు చెప్పడం జరిగింది. అలానే ఈ ప్రభుత్వంలో కూడా
నిన్న కూడా లీగల్ న్యాయవాదులు వచ్చారు, వివరంగా అడిగారు కూడా. మరి మరి ఇలా అక్రమ అరెస్ట్ చేశారు, ఎందువల్ల అరెస్ట్ చేశారు, మరి 4-1 నోటీసులు కూడా ఇవి కూడా అక్రమ అరెస్ట్ చేయటము, మళ్ళీ థర్డ్ డిగ్రీ ప్రయోగం చేయటం వల్ల కూడా ఇది అక్రమమేను, మేము ప్రైవేట్ కూడా వేస్తాము అని నిన్న వైసీపీ నాయకులు కూడా ఎమ్మటనే ఈ సంఘటన కూడా వెంటనే కూడా స్పందించారన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే స్థానిక మాజీ ఎమ్మెల్యే కూడా ఇతర దేశాల్లో ఉన్నట్టుగా ఉంది, ఫోన్ ద్వారా కూడా పరామర్శించారు. ఎమ్మటనే గుంటూరు జిల్లా నాయకులందరూ వైసీపీ నాయకులు కూడా అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న గురిజాల జైల్లో కూడా నిన్న అంబటి రాంబాబు గాని, మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే వెనకొండ మాజీ ఎమ్మెల్యే బొమ్మాల బెమ్మనాయుడు, నర్సాపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా జిల్లా జైలుకి వచ్చి హరికృష్ణ అక్రమ అరెస్ట్ను కూడా నిన్న ఖండించారు కూడా తెలుస్తుంది. ఎందుకంటే వెంటనే స్పందించడం కూడా ఎవరైతుంది. మొన్న కూడా ఇటీవల కూడా కొన్ని రాష్ట్రాల్లో కొన్ని సంఘటనలు జరిగితే జగన్ కూడా డైరెక్ట్ పిలిపించుకొని తన కార్యాలయం పిలిపించుకొని కూడా మీకు నేను ఉన్నాను, అండగా ఉన్నాను, మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే కంపల్సరిగా ఏదైనా సరే మా లీగల్ టీం ఉంది, లీగల్ టీం కంపల్సరిగా పోయి స్థానికంగా కానీ న్యాయవాదులు కానీ కోర్టులో ప్రైవేట్ కేసు కూడా వేస్తాం, వాళ్ళంతా తెలుస్తాం. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు, ఈ విధంగా చూస్తున్నారు మమ్మల్ని ఇలా కక్ష కట్టి కేసులు నడుస్తున్నారు, మీకు ప్రతి సిఐ గాని ప్రతి ఎస్పీ గానీ మేము వదలము, సినిమా చూపిస్తామని కూడా నిన్న ప్రెస్ మీట్ లో కూడా ప్రకటించినట్టు ఉంటుంది. ఎందుకంటే మేము కూడా రాసుకుంటున్నాం, గత ఈ ప్రభుత్వంలో రెడ్ బుక్ కానీ ఆ విధంగానే మేము ఒక బుక్ లో రాసుకుంటున్నాము. చిన్న కార్యకర్తగా ఆనే జరిగినా సరే ఆ కార్యకర్త కూడా బుక్ రాసుకోండి, మీరు బుక్ రాసుకుంటే ఆ సిఐ గాని ఆ ఎస్పీ గాని ఏ అధికారి అయినా సరే ఏ అన్యాయం జరిగినా సరే మా ప్రభుత్వం వస్తే కూడా వాళ్ళ అంత సప్త సముద్రాల్లో ఉండే ఎక్కడ ఉన్నా సరే తీసుకొచ్చి, రిటైర్డ్ అయినా సరే తీసుకొచ్చి కోర్టు ముందు నిలబడతాము. కంపల్సరిగా మా కార్యకర్తలకి అన్యాయం జరిగితే మటుకి మేము గట్టి నిలబడతామని కూడా నిన్న స్వయాన మాజీ ముఖ్యమంత్రి కూడా వైసీపీ అధ్యక్షుడు కూడా అన్నట్టు కూడా నిన్న పత్రికా ప్రకటన కూడా చెప్తుంది వరుణ్. రైట్. అయితే ఆ రాఘవ ఇలాంటి ప్రకటనలు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా? అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళని ఇలా ప్రజలు ఒకళ్ళొకళ్ళు ఇచ్చేసుకోవడం ద్వారా కొంత జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలు చూస్తే కొంత రేకెట్టించినట్టే కదా ప్రజల్ని, మీరు ఇది చేయండి ఖచ్చితంగా మీరు కూడా అంతే ఉండండి అన్నట్టుగా మాట్లాడటం ద్వారా ప్రజలు కొంచెం రెచ్చగొట్టినట్టే మాటలుగానే అనుకోవాలా? అవును, కరెక్ట్. నిన్న జగన్మోహన్ ఈ విధంగా రెచ్చగొట్టుకున్నట్టు కూడా అధికారుల మీద కూడా ఈ విధంగానే కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మమ్మల్ని ఏదైనా సరే ఇలా ఇబ్బంది పెడితే మటుకే కంపల్సరిగా మా ప్రభుత్వం రంగంలోనే కానీ ప్రతి అధికారిని కూడా మేము సప్త సముద్రాలు కూడా కాదు, ఎక్కడున్నా సరే రిటైర్డ్ అయిన తర్వాత అయినా సరే తీసుకొచ్చే నిర్దోషిగా నిలబెట్టి కూడా మీకు కంపల్సరిగా మీకు జైల్లో పంపించడం జరుగుతుందని కూడా స్వయాన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న తాడేపల్లి కార్యాలయం కూడా చెప్పినట్టుగా ఉంటుంది. అలానే ఇప్పుడు వాళ్ళు చేయటం గత ప్రభుత్వంలో చేశారు, ఈ ప్రభుత్వంలో మేము చేస్తున్నాం అన్నట్టుగా ప్రజలు కానీ న్యాయం జరగట్లేదు, ఇలా కక్ష చేసుకోవడం ఇది కూడా కొన్ని కేసుల్లో కూడా కోర్టు కూడా ముట్టికాలేస్తుంది పోలీసుల అధికారులు. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా పోలీస్ వ్యవహారం కూడా మారటం లేదు. ఎందువల్ల అంటే ఇది ఇప్పుడు ఏ ప్రభుత్వం అండగా నిలబెట్టడం, వాళ్ళు చెప్పిన నాయకులు చెప్పినట్టు కూడా వెంటనే కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఇది ఈ విధంగా చర్చ జరగటం కూడా ఏది ప్రత్యేకంగా రాష్ట్రంలో దేశం కల్లా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరగటం కూడా దేశంలో కూడా ఒక ఆంధ్రదేశం వైపే జరుగుతుంది. అంటే ఒక ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో మొత్తం పోలీస్ వ్యవస్థ కానీ ఏదైనా సరే అధికారులంతా తిరుగుతుంది అని చెప్పుకోవచ్చు వరుణ్. అసలు స్థానిక ప్రజలు ఏమంటున్నారు? ఎందుకు అంటే ఇబ్బంది పడుతుంది అధికారులు కాదు, నాయకులు కాదు, స్థానిక ప్రజలు మాత్రమే ఇక్కడ దాదాపు కూడా వాళ్ళు లైఫ్ను మొత్తాన్ని కూడా ఇలా ఇబ్బందులు పాలవుతున్నారు, స్టేషన్ చుట్టూ వాళ్ళ సహజీవితాన్ని గడిపేస్తున్నారు. సో స్థానిక ప్రజలు ఏమంటున్నారు? అసలు వాళ్ళ ఆలోచన ఏంటి? అసలు పార్టీలకి సపోర్ట్ చేద్దామనుకుంటున్నారా? అసలు వాళ్ళ ఆలోచన ఏంటి అసలు అక్కడ? అంటే స్థానిక ప్రజలు కానీ ఇక్కడ గుంటూరు జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా కొన్ని కేసులు కూడా ఏ విధంగా వస్తుంది అంటే స్థానిక ప్రజలు కూడా దీన్ని కూడా కొంతమంది ఖండిస్తున్నట్టు కూడా ఉంది. ఎందుకంటే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చినా సరే ఎవరైనా సరే న్యాయం ఉంటేనే పోలీస్ వ్యవస్థ కూడా పోలీసుకి దగ్గరకు పోతే న్యాయం జరుగుతుందనే నమ్మకం కూడా అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రతి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ కూడా ఈ విధంగా చేసుకొని పోతే కంటిన్యూగా పోతే ప్రజలు కూడా పోలీస్ వ్యవస్థ మీద కూడా సన్నగిలడం అని అవుతుంది. అంటే దీన్ని కూడా ప్రజలు కూడా ఒప్పుకోవట్లేదు వరుణ్. అయితే ఏ సరే పోలీస్ వ్యవస్థ కూడా ఇప్పటికైనా మారిద్దని స్థానిక ఎస్పీ కూడా దీన్ని కలుగు చేసుకొని కూడా సీఐ మీద చర్యలు తీసుకోవాలి కూడా ప్రజలు కూడా ఈ విధంగా ప్రజలు కూడా చెప్పుకున్నట్టు కూడా తెలుస్తుంది వరుణ్. అంటే అసలు పల్నాడు జిల్లా అంటేనే కొంత ఫ్యాక్షన్స్ అని కూడా కొంత పేరుంది నాకు.
సో అలాంటి వాటికి ఏమన్నా ఇప్పుడు జరిగే యొక్క పరిణామాలు ఏమైనా దాపురిచ్చే పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? అంతకంటే ముందుగానే గవర్నమెంట్ కూడా దీంట్లో యాక్షన్ తీసుకొని ఇలాంటివి జరగకుండా తీసుకునే ఆలోచన గవర్నమెంట్కి ఏమైనా ఉందా? అయితే ఈ పల్నాడు జిల్లాలో కూడా కొన్ని గ్రామాలు కూడా ఇప్పటికే కొన్ని గ్రామాలు కూడా అంటే గత ప్రభుత్వంలో కూడా టీడీపీ వాళ్ళు గ్రామాలు పెట్టి కూడా కొన్ని ఎక్కడో జీవనం సాగిస్తూ ఉన్నారు. అలానే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్ని గ్రామాలు కూడా అలానే జీవిస్తున్నారు. మాకేదన్నా ఇలానే దాడులు చేసి మమ్మల్ని అక్రమ అరెస్ట్ చేస్తారు, ఇలా కేసులు బనాయించి కూడా మమ్మల్ని కూడా థర్డ్ డిగ్రీ ప్రయత్నాలు కొన్ని గ్రామాల పల్నాడు జిల్లా వాస్తవమే పల్నాడు జిల్లాలో కొన్ని గ్రామాలు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని వేరే చోట తెలంగాణలో కానీ లేకపోతే కర్ణాటకలో కానీ లేకపోతే మిగతా టౌన్ లో కానీ పెద్ద పెద్ద టౌన్ లో కానీ నివసిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ విధంగా చర్చించుకోవడం కూడా ప్రజల్లో కూడా చులకన భావన కూడా ఏర్పడుతూ ఉంది వరుణ్. ఎందుకంటే ఏదైనా సరే గ్రామీణ ప్రాక్టినిజాలు నశించాలి ఒక దాటికి సరే ఒక దాడికి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. ఎందుకంటే అందరూ సమానమై ఏ ప్రభుత్వం వచ్చినా అనేది సమానంగానే ఉండాలి. మీకు ఏ అన్యాయం జరగకుండా కూడా ప్రభుత్వం కూడా ఇప్పటికే చర్యలు చేపడుతుంది. ఏ విధంగా చేయకూడదు స్థానిక ఎమ్మెల్యే కూడా మీకు ఎటువంటి స్వయంగానే సంపాదించవచ్చు అనే ఒక ఫోన్ నెంబర్ కూడా ఇచ్చినట్టు కూడా జరుగుతుంది. మీకు ఏ సమస్య వచ్చినా సరే ఏదో అన్యాయం జరిగినా సరే నా దగ్గరవచ్చు ఈ విధంగా నేను చెప్పుకోవచ్చు వరుణ్. అంటే ఎందుకంటే పల్నాడు జిల్లాలో గతంలో ఫ్యాక్టరీలు ఉన్నాయి. అయితే గతంలో ఇలా 10 సంవత్సరాల నుంచి పోతుంటాయి కూడా కొద్దిగా క్రమేణా తగ్గుతున్నాయి. కానీ ఈ ప్రభుత్వంలో కూడా కొన్ని గ్రామాల వాటికి విడిచి ఎందుకంటే భయపడటం జరుగుతుంది. ఇలా అక్రమ అరెస్ట్ చేస్తారు, కుటుంబాల్లో కూడా ఇబ్బంది పడితే మరి అత్త పోతే బాగా ఏమైనా చేయాలి, సంపన్న ఎలా ఉండాలి ఆ విధంగా కూడా భయపడడం కూడా జరుగుతుంది. అంటే పోలీసులో మార్పు రావాలి, ఏది ఏమైనా సరే ప్రజల్లో మార్పు రావాలి, పోలీసుల్లో మార్పు రావాలి. ఎందుకంటే ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ కూడా వంతు పాడటం అనేది అసలు మార్పు చెందాలని ప్రజలు కోరుతున్నారు, ప్లస్ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు కోరుతున్నారు వరుణ్. రైటర్స్లో దీనికి మొత్తంగా అలాంటి పరిస్థితులు అంటే ఒక్కరికి మాత్రమే ఇటు ప్రభుత్వానికి సపోర్ట్ చేసే ఈ యొక్క పోలీస్ స్టేషన్లు కానీ పోలీసులు కానీ ఉండకూడదు అంటే అసలు ఎలా ఉండాలి? అంటే అక్కడ నాయకులు శాశ్వతం కాదు, కేవలం అక్కడ ఉన్న ప్రజలు మాత్రమే శాశ్వతం. ఇలాంటి యొక్క వ్యవహారాలు జరగకుండా ఉండాలి అంటే అసలు ఏ విధంగా ఉండాలి? ఎలాంటి పరిణామాలు అక్కడ ఎదుర్కోవాలి? ప్రభుత్వం సపోర్ట్ కూడా అక్కడ ఏ విధంగా ఉండాలి? ఇలాంటివి ఏమి కూడా ఉండకూడదంటే రాఘవ పోలీసులు కానీ కోటం నుంచి ఒక సందేశం పంపాలి. మీకు ఏ విధంగా కూడా జరగదు, అన్యాయం జరగదు, హాని జరగదు. మీరు అందరూ కలిసికట్టుగా పొలాలు కానీ పని చేసుకోవచ్చు. మీ వ్యాపారాలు కూడా చేసుకునే కూడా ఈ ఎక్స్లో కూడా అవగాహన తేవాలి. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా పెట్టి పోలీసులు కూడా ఇది మీకు ఏ అన్యాయం జరిగిన రిలేటేషన్ తప్పచ్చు, మేము పోలీసు వ్యవస్థ నమ్మకం కలిగేటట్టుగా ఇలా ప్రజల్లో కూడా అవగాహన కల్పిస్తే కూడా వాళ్ళకి ఒక నమ్మకం కలిగవచ్చు. ఎందుకంటే అది ఒక సమయం కలెక్టర్ కానీ స్థానిక ఎంఆర్ఓ కానీ స్థానిక సిఐ కానీ అలా లోకల్ ఎస్ఐ కానీ కూడా ప్రతి గ్రామానికి వచ్చి చేసి ఎటువంటి జరిగిన చేయండి